హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ పిప్పినీకి వస్తున్నాను. కొన్ని రోజ్ ఫ్లవర్స్ పిప్పిని, కొన్ని వైట్ మందారం, కొన్ని రెడ్ మందారం, కొన్ని ముద్ద మందారం. ఈరోజైతే కొన్ని సువర్ణగన్నేరు ఫ్లవర్ సీడ్స్ అయితే కొన్ని కలెక్ట్ చేస్తున్నాను, రెడీ అయినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి కోస్తున్నాను. ఇక్కడ చిన్న కప్ప ఒకటి ఉంది. చిన్న చిన్న కప్పలు వస్తున్నాయి ఈ వర్షాలకి, అందుకే ఎక్కువగా గుబురుగా ఉంచుని నేను ఎప్పుడెప్పుడు ఇలా కోసేస్తూనే ఉంటాను. అయినా కానీ వర్షాలకి చిన్న చిన్న కప్పలు కనపడుతూనే ఉంటున్నాయి మొక్కల మీద. గొంగళి పురుగులు అయితే తగ్గినాయి, చాలా వరకు ట్రిమ్మింగ్ చేసేసాను. ఇక్కడ కూడా లేదు గొంగళి పురుగు. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి కోస్తున్నాను. ఇక్కడ ఉంది ఒక కప్ప అయితే నేను కోస్తూ ఉంటే ఇంకా కింద పడిపోయింది. ఇక్కడ కనిపించింది ఇప్పుడు చిన్న కప్ప. ఇంకోటి ఉంది. ఇక్కడ ఒకటి వచ్చింది. ఈరోజు బంతి మొక్కలు చిన్న చిన్న కొమ్మలు కట్ చేసేస్తాను. చిన్న చిన్న కుండీల్లో పెడతాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్స్, లెమన్ ఎల్లోవి. కొన్ని అయితే మొగ్గలు స్టార్ట్ అయినాయి, మొగ్గలు కటింగ్ అయ్యాను. సైడ్ కొమ్మలు కొన్ని తీసుకుని పెట్టేస్తాను. ఆ కింద లీవ్స్ తీసేసి పెడతాను. జస్ట్ అలా గుచ్చినా చాలు, మట్టి తగిలినా చాలు, చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఒకటి పోస్తున్నాను. ఇక్కడ ఒకటి పోస్తున్నాను ఆకు. ఇది బాగా డ్రై అయింది. ఇక్కడే ఉంది చిన్నది ఒక కప్ప. ఇంకా పైన కొన్ని కొమ్మకి కొన్ని పువ్వులు ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్స్కి కొన్ని కొమ్మలు అయితే తీస్తున్నాను. ఇవి సిజర్ కూడా అక్కర్లేదు, చేతితో తీసేయచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చిన్న చిన్న కొమ్మలు తీసుకుని పెట్టుకున్నా సరే చాలా బాగా వస్తాయి. ఒక్క మొక్క నుంచి చాలా పెట్టేయచ్చు. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని తీస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని తీసేసుకుంటున్నాను. మధ్యలో అయితే మొగ్గలు ఉన్నాయి, అవి తీయట్లేదు. మొగ్గలు వస్తున్నాయి, ఇంకా మొగ్గలు తుంచట్లేదు, ఖరాబ్ అయిపోతాయని. మళ్ళీ అవి రూట్స్ వచ్చేసరికి సరిగా విప్పను కూడా విప్పవు. మొగ్గలు ఉన్నాయి కోస్తే వేస్ట్ అయిపోతాయి. కొంచెం చిన్న చిన్నవన్నీ తీసేస్తున్నాను, బయటకు వచ్చిన కొమ్మలన్నీ. నేను ఎక్కడైతే కట్ చేశానో అక్కడ ఇంకా ఎక్కువ కొమ్మలతో ఇంకా బాగా వచ్చింది ప్లాంటు. ఎంత కోస్తే అంత బాగా వస్తాయి ఇవి. ఇంకా ఇక్కడ కొన్ని కొమ్మలు ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇంకో కొమ్మ ఉంది, ఇది కూడా కోసేస్తాను. ఈ కింద కొన్ని తీస్తున్నాను, మిడిల్లో ఇవి కింద లీవ్స్ అన్నీ, చిన్న చిన్న లీవ్స్ అన్నీ కటింగ్ వేసేస్తాను. ఓన్లీ కొమ్మలే గుచ్చేస్తాను. ఇంకా లీవ్స్ పెట్టినా కానీ మట్టిలోకి వెళ్ళిపోతాయి కదా, కుళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అందుకని ముందే తీసేసి పెడతాను. మట్టి తగిలితే చాలు. అసలు మట్టి తగలకుండానే కొన్ని మొక్కలకైతే ఈ వర్షాలకి వైట్ కలర్లో రూట్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఒక్క మొక్క అలా పడేసినా చాలు, స్లీపింగ్ లైన్లో ఎన్ని కొమ్మలతో ఎంత బాగా వస్తుందో. రోజ్ ఫ్లవర్, పింక్ రోజ్. ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ పిప్పినాయి. ఇక్కడ కొన్ని ముద్ద మందారం ఫ్లవర్స్ వచ్చినాయి, రెడ్ మందారం. ఈ ఫ్లవర్స్, ఈ రెడ్ మందారం, ముద్ద మందారం ఫ్లవర్స్ చట్నీ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఒకసారి కోసుకుని వాష్ చేసేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పిప్పిని, రాధా మనోహరం ఫ్లవర్స్ చాలా పొడవుతో ఎంత బాగా వచ్చిందో. అలా వైట్ కలర్లో విప్పి తర్వాత పింక్ కలర్ వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈరోజు కొన్ని పింక్, బేబీ పింక్ మందారం కూడా ఉన్నాయి మిడిల్లో.
ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చాలా చిన్నగా ఉంటున్నాయి. ఒక 9-10 అయితే చెట్టు నిండా వచ్చేస్తాయి. ఇంకా అందుకే కొన్ని ఉంచేసి కొన్ని తీసుకుంటున్నాను చిన్నవి. ఇక్కడ ఒక మొగ్గ తీసుకున్నాను. ఇంకా టైం పడుతుంది ఇవన్నీ విప్పేసరికి. రెడ్ మందారం ఫ్లవర్స్ ఇవి చెట్టు నిండా వస్తాయి. డైలీ ఫ్లవర్స్ ఎంత పూస్తే అంత బాగా వస్తూ ఉంటాయి. ఇవి ఇప్పుడు చిన్న కొమ్మలకైనా కొంచెం పెద్ద కొమ్మ గుచ్చితే చాలు వచ్చేస్తూ ఉంటాయి. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. శ్రీలంక మల్లి ఫ్లవర్స్ అయితే ఎన్ని వస్తున్నాయో ఇప్పుడు ఫుల్గా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా చూడటానికి చాలా బాగున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఎల్లో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని సీడ్స్ వచ్చినాయి. సీడ్స్ రెడీ అయినాయి. ఇలా చిన్న సీడ్స్ చాలా బాగుంటాయి. ఇవి వేసేస్తే వచ్చేస్తాయి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. మొగ్గలు అసలు ఉన్నట్టే ఉండవు, మొగ్గలు వచ్చినట్టే ఉండవు. కానీ ఎర్లీ మార్నింగే ఎంత బాగా విప్పుతున్నాయో. కొన్ని ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. ఇంకో ఫ్లవర్ కోస్తున్నాను. కలర్ కూడా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. సీతమ్మ వారి జడిగంటల ఫ్లవర్స్ ప్లాంట్ ఇది. కోడి చుట్టు పువ్వులు అని కూడా అంటారు ఈ ఫ్లవర్స్ని. చాలా హైట్ వచ్చేస్తుంది. మెరూన్ కలర్లో చాలా బాగుంటాయి ఫ్లవర్స్. త్వరగా వడిలిపోవు. 1 month అయినా అలాగే ఉంటాయి. ఆ ఫ్లవర్కి మళ్ళీ కింద సీడ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ సీడ్స్ అయితే తోటకూర సీడ్స్ లాగా బ్లాక్గా చిన్నగా ఉంటాయి. అవి వేసేసుకోవచ్చు. ఆ సీడ్స్ పడినా వచ్చేస్తాయి ఈజీగా. ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి ఈ మొక్కలు. వైట్ ఫ్లవర్స్ వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ గన్నేర్ ప్లాంట్లో వీటి మొగ్గలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చిన్నగా సన్నగా చాలా బాగున్నాయి. లీవ్స్ అయితే సేమ్గా అనిపిస్తాయి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. కొన్ని ఫ్లవర్స్ కోసాను. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్స్ కొమ్మలు తీసుకున్నాను. ఇంక ఇవి చిన్న టబ్బుల్లో పెట్టేస్తాను. ఈ కొమ్మలు కింద లీవ్స్ తీసేసి ఈ టబ్లో ఖాళీగా ఉంది కదా, ఈ టబ్లో గుచ్చేస్తున్నాను. జస్ట్ అలా గుచ్చినా చాలు వస్తాయి. కొన్ని కొమ్మలు పెట్టాను ఆల్రెడీ. అవి బాగా అతికినాయి. రూట్స్ కూడా స్టార్ట్ అయ్యి కొత్త చిగుర్లు కూడా వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ పెడుతున్నాను. ఇందులో ఒక కొమ్మ పెట్టాను. ఇక్కడ ఒక కొమ్మ, ఇక్కడ ఒకటి పెడుతున్నాను. ఇక్కడ కొమ్మ పెడుతున్నాను. ఇక్కడ ఒకటి పెట్టాను. ఇందులో ఖాళీగా ఉంది. ఇందులో 2 కొమ్మలు పెట్టేస్తాను. ఈ చిన్న వాటిలో కూడా వస్తాయి ఫ్లవర్స్. వేస్ట్ డబ్బాల్లో, కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా పెంచుకోవచ్చు. 1/2 లీటర్ డబ్బా, లీటర్ డబ్బా, 2 లీటర్స్ ఎందులో అయినా సరే, ఇంకా చిన్న వాటిలో అయినా సరే వచ్చేస్తాయి ఫ్లవర్స్. మరి చిన్న వాటిల్లో అయితే చిన్న సైజులో వస్తాయి. కొంచెం మట్టి ఎక్కువ ఉంటే పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. కొన్ని వైట్ గన్నేరు, ఈ యొక్క వెరైటీ. ఇవి డైలీ విప్పుతాయి. చెట్టు నిండా వస్తాయి ఫ్లవర్స్. ఇవి ఎక్కువగా ఈ వెరైటీస్లో ఓన్లీ వైట్ కలర్లోనే ఉంటాయి. వైట్ కలర్లో